పెళ్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయం. ఎమ్మెల్యే జీవి. ఏపీ లా సెట్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థుల విజయభేరి. వినుకొండ మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి అధ్యక్షత వహించగా వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ హాల్లో ఎజెండాల్లోని 28 అంశాలను పొందుపరచగా 28 అంశాలను ఆమోదించారు. వినుకొండ పట్టణంలోని ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఎక్కడా లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని, తాగునీరు ప్రజలకు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత వైసీపీ పాలనలాగా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఉండకూడదని, పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు, అధికారులు బాధ్యత తీసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. వినుకొండ పట్టణాన్ని అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలి, భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చేయాలి అనేది నా ఆకాంక్ష, నా జీవిత ఆశయం కూడా. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి నేను చేయాలనుకున్న వాటిలో ఎక్కువ మన టౌన్లోనే ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ టౌన్లో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేసాం. నేను కోరేది ఏంటంటే ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రజల అదృష్టవశాత్తు అలాగే నా అదృష్టం వల్ల, మీ అందరి అదృష్టం వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో మనకి మంచినీళ్ళకి నిధులు కేటాయించినటువంటి 159 కోట్ల, సుమారు 160 కోట్ల నిధులు శాంక్షన్ చేసినటువంటి నారాయణ గారు, అప్పట్లో మనకి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా సహాయం చేస్తున్నారు. వారిని సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా. అప్పట్లో మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉంటాం, ఇది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటాం, నారాయణ గారు మంత్రిగా ఉంటాం. నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం, అదృష్టం రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నా. మన వినుకొండ టౌన్ని బాగా అభివృద్ధి చేయాలని నాకు చాలా ఆకాంక్ష ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక పట్టుదల ఉంది. నేను ఇక్కడ ఏదో పెత్తనం చేయడానికి మున్సిపాలిటీ మీద, అలాగే మన పురపాలక సంఘం మీద పెత్తనం చేయాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దాం. అందరూ కౌన్సిలర్లు, అధికారులు కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కలిసి పనిచేస్తే మనం వినుకొండ పట్టణాన్ని బాగా తీర్చిదిద్దుకోగలుగుతాం. పార్టీల విషయం ఎలక్షన్ అప్పుడు ఆలోచించిన మిగతా అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఖచ్చితంగా వినుకొండ మున్సిపాలిటీని స్టేట్లో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. అది మీ అందరూ కూడా లక్ష్యంగా పెట్టుకుంటే, ఇటు కౌన్సిల్ మెంబర్లు, మీరు కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు అధికారులు పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా బాగా అభివృద్ధి చేశారు, పలానా కౌన్సిలర్లు ఉన్నప్పుడు, పలానా ఎమ్మెల్యే ఆంజనేయులు గారు ఉన్నప్పుడు ఈ టౌన్ బాగా అభివృద్ధి జరిగింది, మంచి మంచి కార్యక్రమాలు అయినాయి, భవిష్యత్తులో భావితరాలు చెప్పుకోవాలి. ఆ విధంగా మనం చేసేటువంటి పనులు భావితరాలకు ఉపయోగపడాలి. ఆ విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా స్టేట్లో నంబర్ 1 మున్సిపాలిటీగా మనం వినుకొండనే తీర్చిదిద్దాలి. దానికి మీ అందరూ సహాయ సహకారాలు కోరుకుంటున్నా. దీనికి మనం వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే కౌన్సిలర్ల సహకారం కావాలి, మున్సిపల్ చైర్మన్ గారి సహకారం కావాలి, అధికారుల యొక్క
సహకార కృషి చాలా అవసరం. అంటే అధికారులు, కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా సమన్వయంతో పనిచేయండి, ఒకరికొకరు సహకారం ఇచ్చుకోండి, ప్రజా సమస్యలను పరిష్కరించండి, అభివృద్ధి ఆశయంగా అందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాజం రామాచారి మాస్టర్ను ఆదర్శంగా తీసుకొని సామాజిక బాధ్యతను, క్రమశిక్షణను అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డాక్టర్ బిఆర్హెచ్ అండ్ జెడ్పీహెచ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె హనుమంత్ కుమార్ తెలియజేశారు. గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఆదివారం నాడు పదవి విరమణ చేయుచున్న విసిహెచ్ రామాచారి పదవి విరమణ అభినందన సభ ఈ రోజు పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జై హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు రామాచారి గురించి మాట్లాడుతూ ఎస్టీయు ఏపీ నాయకునిగా, కార్యకర్తగా ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూనే ఉపాధ్యాయుల బాధ్యతలను గుర్తెరిగి పనిచేసినప్పుడు సమాజపు మార్పు వైపు పనిచేస్తుందని నిరూపించారు. అనంతరం విసిహెచ్ రామాచారి, ఈశ్వరమ్మ దంపతులకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఏపీ లాసెట్ ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థుల విజయభేరి మోగించడం ఎంతో గర్వకారణంగా ఉందని విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ 2024 లాసెట్ ఫలితాల్లో విశ్వసాయి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు కూడా సిఎంఏ ఫౌండేషన్ అలాగే లాసెట్ లో వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పుడు విడుదలైన లాసెట్ ఫలితాలలో విశ్వసాయి జూనియర్ కళాశాల ఎంఈసి విద్యార్థిని ప్రవళిక ఏపీ లాసెట్ లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలవడం జరిగిందని, అదేవిధంగా కళాశాల సిఈసి విద్యార్థిని కె శ్రావణి 797వ ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. ఈ ఫలితాలు తెలియచెప్పేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని, మా కళాశాల ప్రతి సబ్జెక్టులోనూ టౌన్ ఫస్ట్ సాధించడమే కాకుండా కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని ఉపాధ్యాయుల చేతుల మీదుగా అభినందించారు. గుడ్ ఈవినింగ్ టు మై హానరబుల్ ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం, డైరెక్టర్ సార్ అండ్ టీచింగ్ స్టాఫ్. నా పేరు ప్రవళిక. నేను ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఈసి చదివాను. ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత సియూఈటీ రాద్దాం అనుకున్నాను. అప్లికేషన్ డేట్ అయిపోయింది. సార్ వాళ్ళని అడిగితే లాసెట్ ఎగ్జామ్ రాయమన్నారు. రాశాను, మంచి ర్యాంక్ వచ్చింది. సార్ వాళ్ళు ఫిజిక్స్ సార్, సాయి సార్ ఇద్దరు మాకు హెల్ప్ చేశారు. రీజనింగ్లో, లా చదవడంలో హెల్ప్ చేశారు ఇంత మంచి ర్యాంక్ రావడానికి. ఇక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఓన్లీ ఇంటర్ మాత్రమే, ఐపీ మాత్రమే కాకుండా జేఈ మెయిన్స్, నీట్, ఎంసెట్, లా సెట్, ఇంకా అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నా కానీ అవి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా విశ్వసాయి జూనియర్ కళాశాల విజయ పరంపర మరొకసారి మీ ముందుకు మమ్మల్ని తీసుకుని వచ్చింది. విశ్వసాయి జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం మా రికార్డులు మేమే తిరగరాస్తూ ఉన్నారు. మా విద్యార్థుల యొక్క చక్కటి ప్రతిభా పాఠవాల వల్ల ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా కూడా మేము ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో, నీట్లో, అలాగే ఎంసెట్లో, ఇంటర్మీడియట్లో కూడా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తూ ఉన్నాము. అదే విజయ పరంపరలో భాగంగా ఈ సంవత్సరం ఆర్ట్స్ గ్రూప్లో కూడా ఎంఈసి, సిఈసి విద్యార్థులతో కూడా మేము ప్రత్యేక పరీక్షలు రాయిస్తూ కాంపిటేటివ్ స్పిరిట్ నింపి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేదిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఏపీ లాసెట్ పరీక్ష మా విద్యార్థులు ఇద్దరిచే మేము రాయించడం జరిగింది. ఆ ఇద్దరు విద్యార్థులు కూడా చక్కటి ప్రతిభను కనబరచడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించినటువంటి ప్రవళిక, మా ఎంఈసి విద్యార్థిని ప్రవళిక రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే సిఈసి విద్యార్థిని శ్రావణి 797వ ర్యాంక్ సాధించడం జరిగింది. 20,000 మంది పోటీ పడి రాసినటువంటి పరీక్షల్లో
42వ ర్యాంక్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ చక్కటి ప్రతిభను కనబరిచేందుకు విద్యార్థులను ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ర్యాంకులు సాధించారు అంటే వారిలో ఉండేటువంటి ఆసక్తి, అలాగే మా చెప్పేటువంటి అధ్యాపక బృందం వారిని ప్రోత్సహించి వారిలో ఉండేటువంటి టాలెంట్ని గమనించి వీరు ఏ విద్య అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆలోచించి వీరికి తగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఉద్యోగాలు సాధించేందుకు తగిన శిక్షణా విధానాన్ని చక్కటి మెలకువలతో కూడా మా అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం బొగ్గరం గ్రామం నందు జెడ్పీ ఉన్నత పాఠశాల 60 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఇద్దరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.